Hi, welcome to Tvs Tree Technologies. ఈ వీడియోలో మనం అబ్స్ట్రాక్ట్ క్లాసెస్ అంటే ఏందో డిస్కస్ చేద్దాము. ఓకే, దానికోసం వచ్చేసి నేను ఒక క్లాస్ అన్ని క్రియేట్ చేస్తున్నాను. సో అబ్స్ట్రాక్ట్ డెమో అనే క్లాస్ తీసుకుంటున్నాను, క్రియేట్ చేస్తున్నాను. ఓకే, ఇక్కడ వచ్చేసి నేను హ్యూమన్ క్లాస్ అని క్రియేట్ చేస్తున్నాను. సో హ్యూమన్ మామూలుగా యాక్టివిటీస్ ఏముంటాయి, హీట్, వాక్, స్లీప్ ఇలా ఉంటాయి కదా. సో నేను వచ్చేసి ఇక్కడ జస్ట్ పబ్లిక్ వైడ్ ఈట్ అనే మెథడ్ తీసుకుంటున్నాను. ఓకే, ఇది మనకి ఏమవుతుందంటే నార్మల్ క్లాస్ అవుతుంది కదా. ఓకే, ఇది వచ్చేసి మనకి నార్మల్ క్లాస్, అంటే దీన్ని మనం కాంక్రీట్ క్లాస్ అని కూడా అంటాం అనమాట. సో మన డెమో వచ్చేసి ఏంది, ఇది అబ్స్ట్రాక్ట్ సంబంధించినటువంటిది కదా. సో మనం అబ్స్ట్రాక్ట్ క్లాస్ క్రియేట్ చేయాలంటే మనకి ఇలా ఇంప్లిమెంటేషన్ అనేది ఉండదు అనమాట. మెథడ్ ఇంప్లిమెంటేషన్ ఓన్లీ మనకి డిక్లరేషనే ఉంటుంది అనమాట. అంటే ఓన్లీ మెథడ్ డిక్లరేషన్ ఉంటుంది, అది కూడా అబ్స్ట్రాక్ట్ కీవర్డ్ అని ఉంటుంది. ఓకే, అండ్ నెక్స్ట్ రూల్ వచ్చేసి మనం ఎప్పుడైతే మెథడ్ అనేది అబ్స్ట్రాక్ట్ ఉంటుందో, ఓకే, కంపల్సరీ క్లాస్ అనేది కూడా మనకి అబ్స్ట్రాక్ట్ క్లాస్ అయి ఉండాలి. ఓకే, ఇది మనకి అబ్స్ట్రాక్ట్ క్లాస్ అనమాట. ఓకే, ఇప్పుడు మనము అబ్స్ట్రాక్ట్ క్లాస్ ఉంది కదా. సో మనం దీనికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తామంటే క్రియేట్ చేయలేమన్నమాట. ఓకే, సో అబ్స్ట్రాక్ట్ క్లాస్కి వచ్చేసి మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేయలేము. సో మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి మనం అది చేయాలంటే ఏం చేయాలంటే, మనము లాస్ట్ క్లాస్లో మనం ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్ డిస్కస్ చేసాం కదా. సో ఆ కాన్సెప్ట్ అనేది మనం ఇక్కడ ఇంప్లిమెంట్ చేయాలన్నమాట. ఓకే, మీరు కనుక ఆ వీడియో మిస్ అయినట్లయితే నేను లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. ఆ లింక్ ద్వారా వెళ్ళి మీరు ఆ వీడియో అనేది చూడవచ్చు. ఓకే, సో ఇక్కడ వచ్చేసి నేను వన్ మోర్ క్లాస్ తీసుకుంటాను. ఈ క్లాస్ నేమ్ వచ్చేసి మ్యాన్ అని ఇస్తున్నాను. సో క్లాస్ మ్యాన్ ఎక్స్టెండ్స్ హ్యూమన్ క్లాస్. ఓకే, సో ఎప్పుడైతే ఈ మ్యాన్ అనే క్లాస్ హ్యూమన్ అనే లైక్ అబ్స్ట్రాక్ట్ క్లాస్ని ఎక్స్టెండ్ చేసుకునిందో, కంపల్సరీగా అందులో ఉండే అబ్స్ట్రాక్ట్ మెథడ్కి ఇక్కడ ఇంప్లిమెంటేషన్ అనేది ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకే, సో అందువల్ల అక్కడ ఎర్రర్ చూపిస్తుంది. సో పబ్లిక్ వైడ్ ఈట్ అని ఇస్తున్నాను. ఓకే, చూసారా ఇక్కడ ఎర్రర్స్ అనేది పోయాయి. ఇక్కడ వచ్చేసి నేను జస్ట్ ఏదో ఒక అవుట్పుట్ ప్రింట్ చేస్తాను. సో మ్యాన్ ఈటింగ్ అని ఇద్దాం. ఓకే, ఇప్పుడు వచ్చేసి మనం దీనికి ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేస్తాం అనమాట. సో మ్యాన్, సో మనం దీనికన్నా ఆబ్జెక్ట్ క్రియేట్ చేయొచ్చు, లేదంటే హ్యూమన్ అని ఉంది కదా. సో ఇప్పుడు దీని రెఫరెన్స్ కూడా తీసుకొని మనము మ్యాన్ అనే దానికి ఆబ్జెక్ట్ అనేది కూడా క్రియేట్ చేయొచ్చు అనమాట. అది ఎలా అంటే హ్యూమన్ ఆబ్జెక్ట్ రెఫరెన్స్ వేరియబుల్ ఆబ్జెక్ట్ అని ఇస్తున్నాను. ఇక్కడ తర్వాత న్యూ, ఇక్కడ వచ్చేసి మ్యాన్ అని ఇస్తున్నాను, అంటే సబ్ క్లాస్ ఇది ఇస్తున్నాను. ఓకే, ఓకే, ఇప్పుడు వచ్చేసి ఈ వాల్యూని మనం ప్రింట్ చేద్దాము. సో ఓబీజే డాట్ ఈట్ అనేది ఇద్దాం. ఓకే, ఇప్పుడు వచ్చేసి మనకి ఈ వాల్యూ అనేది ప్రింట్ కావడం జరుగుతుంది. ఓకే, మ్యాన్ ఈటింగ్ అనే వాల్యూ ప్రింట్ కావడం జరిగింది. ఓకే, సో మనం ఇక్కడ రెఫరెన్స్ ఏం తీసుకున్నాము, అబ్స్ట్రాక్ట్ క్లాస్తో తీసుకున్నాము ఇక్కడ. బట్ ఆబ్జెక్ట్ అనేది ఇక్కడ మ్యాన్ అనేది ఇవ్వడం జరిగింది. ఇన్ కేస్ కనుక ఇక్కడ మీరు సపోజ్ ఇక్కడ హ్యూమన్ అని ఇవ్వండి, చూసారు ఇక్కడ ఎర్రర్ అనేది త్రో చేయడం జరిగింది. ఓకే, కంపల్సరీగా మనకి సబ్ క్లాస్తే ఉండాలన్నమాట. సో మ్యాన్ అని ఇస్తున్నాను. ఓకే, సో అబ్స్ట్రాక్ట్ క్లాస్ అంటే ఏంది అంటే, సో కంపల్సరీగా మెథడ్ అనేది ఓన్లీ డిక్లరేషనే ఉండాలి, దెర్ ఈజ్ నో ఇంప్లిమెంటేషన్. అండ్ వన్స్ మనకి అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ ఉన్నాయంటే క్లాస్ నేమ్ కూడా కంపల్సరీగా మనకి అబ్స్ట్రాక్ట్ అనే అయి ఉండాలి. సో మనం అబ్స్ట్రాక్ట్ క్లాసెస్కి వచ్చేసి మనం డైరెక్ట్గా ఆబ్జెక్ట్స్ అనేది క్రియేట్ చేయలేము. సో కంపల్సరీగా మనం దాన్ని ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్ యూజ్ చేసుకొని మనం ఎక్స్టెండ్ చేసుకొని తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనము ఈ అబ్స్ట్రాక్ట్ మెథడ్స్కి ఇంప్లిమెంటేషన్ అనేది ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది చైల్డ్ క్లాస్లో. ఓకే, సో దాన్ని యూజ్ చేసుకొని మనం ఇక్కడ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి సో వాల్యూస్ అనేది మనం ప్రింట్ చేయడం అనేది జరుగుతుంది. ఇది ఫ్రెండ్స్ మన కంప్లీట్గా అబ్స్ట్రాక్ట్ క్లాసెస్ సంబంధించినటువంటి వీడియో.
ఈ వీడియో కనుక మీకు యూజ్ఫుల్ అనుకుంటే దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని అలానే పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.